ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. అడుగులే పడుతుంటే, ఎదనిలా తడుతుంటే, మధురమౌ భావాలే ఓ మోగేలోనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మ్యూజిక్ అంటే ఇట్లాంటి మ్యూజిక్ ఒకటి దీని తర్వాత కూడా మోర్ దాన్ ది అదర్ సాంగ్స్, వేరే సాంగ్స్ కంటే ఇది పెడుతున్నాం. దయచేసి మన ప్రారంభంతో ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్, మహిరా యొక్క బర్త్డే సెలబ్రేషన్, కిరణ్ జాన్సీ వాళ్ళ జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా వారిని ఆశీర్వదించాడో దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు నిలుస్తూ ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్ ని మనం ప్రారంభం చేసుకుందాం. దయచేసి బంధువులు మిత్రులు మీకు తెలుగు వస్తే దయచేసి కూర్చోండి, ఇంగ్లీష్ వస్తే ప్లీజ్ బి సీటెడ్, ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చోండి, మనము ప్రారంభం చేసుకుందాము. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని నామం మహిమపరచడం, దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకొని దేవుని నామం మహిమపరచడం. కనుక దయచేసి కూర్చోండి, కూర్చున్న తర్వాత మనం ప్రారంభం చేసుకుందాం. ప్రార్థనతో ఈ కూడికను మనం ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, జీవగల దేవ, నీ నామానికి మహిమ, నీకే స్తుతి, నీకే స్తోత్రాలు నిలుస్తున్నాము. అద్భుత కరుడవు, ఆశ్చర్యకరుడవు యేసయ్యా, నీ నామానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు. ఈ సాయంకాల దినాన ముఖ్యంగా దేవ కిరణ్ జాన్సీ జీవితంలో జరిగించిన గొప్ప కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవ వారిని ప్రేమించి వారికి గర్భఫలం దయచేసి దేవ ఆ చిన్న మహిళను దేవ మీరు వారికి ఇచ్చినందుకు మీకు తెలిసిన కుమారులు కుమార్తెలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అనే యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ నామానికి మహిమ. కనుక దేవ వారికి స్వాస్థ్యంగా ఇచ్చిన మహిళను బట్టి నీకు స్తోత్రాలు చేసిన కొద్ది సమయం దేవా ఈ యొక్క సెలబ్రేషన్ లో దేవా మహిళను దేవా మేము దీవిస్తూ నీ యొక్క ఆశీస్సులు దేవా మేము తన పైన కుమ్మరించాలనేసి మేము సిద్ధంగా ఉన్నాం యేసయ్యా. దానికంటే ముందు దేవా నీ నామం మైపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా సూర్యాన్నంతటినీ మీరు స్వీకరించిన వేడుకొచ్చు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఓకే, ఒకసారి అందరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు పైకి ఎత్తొచ్చు. కానీ ఈ సమయంలో కొద్ది సమయం దేవుని నామం పడతాం. దేవుడు వారి జీవితంలో చేసిన మేలుని జ్ఞాపకం చేసి కొద్ది సమయం మీ చేతులు మీతో తెచ్చుకుంటే మాతో చప్పట్లు కొడుతూ ఏకీభవించచ్చు. యేసయ్యా నీవు చేసిన మేలు చప్పట్లు కొట్టచ్చు. చేతుల్లో మాత్రమే చప్పట్లు కొట్టచ్చు. చేసిన మేలకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు నీవు చేసిన మేలు నీవు చూపిన కృపలకు యేసయ్యా నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు యేసయ్యా నీకే వందనం వందనం యేసయ్యా 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 హల్లెలూయా. ఒకసారి చేతుల్లో అందరూ చేతులు పైకి ఎత్తచ్చు. If you have your hands with you, you can just raise your hands. ఎంత మంచి చేతులు నేను మీ చేతులు ఒకసారి చూసుకుని ఎంత మంచి చేతులు అందమైన చేతులు చప్పట్లు కొడితే కూడా ఏమవుతుంది ఏం కాదు కదా చప్పట్లు పెట్టచ్చు కదా ఒకసారి చప్పట్లు కొట్టగలుగుతారా వందనం యేసయ్యా వందనం ఈ పాట ఆపమని లేదు చప్పట్లు ఆపమని లేదు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా యేసయ్యా నీ నామానికి మహిమ నీకే స్తుతి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనం ముందు ఆసీనుడైన దేవుడు అత్యంత ప్రేమ స్వరూపి యేసయ్యా మా ప్రతి ఒక్కరికి దేవ జీవం అనుగ్రహించిన వాడవు యేసయ్యా సర్వ సృష్టిని చేసిన దేవుడవు అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు. ఈరోజు మేము జీవంతో ఉన్నామంటే దేవా కేవలం నీ యొక్క కృపను బట్టి మాత్రమే. ఈరోజు యేసయ్యా మేము సజీవులు ఉన్నామంటే దేవా నీ మా పట్ల చూపించిన కృపను బట్టి మాత్రమే నీ యొక్క ప్రేమను బట్టి మాత్రమే. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడా నీ నామానికి మహిమ. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే కృపా సత్య సంపూర్ణ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం కృపా సత్య సంపూర్ణ స్తోత్రం కృపతో రక్షించితివి స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్తా స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్తా స్తోత్రం హల్లెలూయా
నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వ ఘనత మహిమకు అర్హుడమైన దేవుడు యేసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాం. జగత్ పునాది వేయక మునిపే మా ప్రతి ఒక్కరి గురించి దేవ ప్రణాళిక వేసుకున్న దేవుడు. జగత్ పునాది వేయక మునిపే యేసయ్య ఈ మహిరాన్ని దేవ నీ యొక్క ప్రణాళికలో పెట్టుకున్న దేవుడవు. జగత్ పునాది వేయక మునిపే యేసయ్య కిరణ్ని ఝాన్సీని దేవ నీ యొక్క ప్రణాళికలో పెట్టుకున్నావు యేసయ్య. జగత్ పునాది వేయక మునిపే యేసయ్య ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవ నీవు ప్రేమించి మా అందరి కోసం నీ యొక్క కృపను దేవాని యొక్క కరుణను దేవ మా కోసం అందించేసిన దేవుడు యేసయ్య. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నా దేవా. నీ నామానికి మహిమ, నీకే స్తుతి, నీకే స్తోత్రాలు తెలుస్తున్నా. పరిశుద్ధాత్మ దేవా నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. నీ నామానికి మహిమ, నీకే స్తోత్రాలు తెలుసు. మిగతా కార్యం అంతా కూడా దేవా నీ చేతులకు సమర్పించుకుంటూ ఈ నామాన్ని హెచ్చిస్తూ నీకే ఘనత వహిస్తూ ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో శాలినీజీ వ్యవస్థాపకులైన సీనియర్ పాస్టర్ గారు పాస్టర్ కేఆర్డివి ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాము. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. సో లెట్ ఇట్ బీ లైక్ దాట్. సెలబ్రేషన్ మోడ్లో ఉన్నది. ఐగర్నే ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ఇక్కడ ఆహ్వానించబడిన వారందరూ కూడా ఆహ్వానించబడిన వారందరూ కూడా దయచేసి ఈ దినాన్ని మనందరం కూడా మహిరాని బ్లెస్ చేయడానికి వచ్చాం, మనం దీవించడానికి వచ్చాం. మరి కిరణ్ అలాగే ఝాన్సీ వాళ్ళందరూ కూడా ప్రేమించే వారిని మనందరూ ఆహ్వానించారు. ఫస్ట్ బర్త్డే సందర్భంగా, కుమార్తె బర్త్డే సందర్భంగా మరి ఆ బిడ్డను బ్లెస్ చేయాలని, ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయాలని, దేవుని దయ అలాగే మనుషుల దయ, మరి ఆ బిడ్డ వయసు ఉందో జ్ఞానం ఉందో దేవుని ఎదగాలనే ఉద్దేశంతో మరి వాళ్ళు మనం ఆహ్వానించారు. దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో నేను వారి కోసం ప్రార్థన చేయబోతున్నా. నేను వచ్చిన వారందరూ కూడా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క నిమిషం 5 minutes మీరు మౌనంగా ఉంటే వీళ్ళ కోసం బ్లెస్సింగ్ ప్రేయర్ చేద్దాం. ఎందుకంటే ఈ పేరెంట్స్ బ్లెస్సింగ్ కావాలని కోరుకున్నారు కాబట్టి ఈ ప్రేయర్ జరిగే టైంలో మౌనం ఉండాలని ప్రభునామంలో కోరుతున్నాను. నేను ఒక వాక్య భాగాన్ని నేను చదువుతాను. నేను పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని 127 కీర్తన యెహోవా 127 కీర్తన ఈ వాక్యం ఏముందంటే, యెహోవా ఇల్లు కట్టించడం దాన్ని కట్టుబడి ప్రయాస వెంటనే, యెహోవా పట్టణంలో కాపాడేదా దాన్ని కావలి కాయవారు మేలుగుంటూ వెంటనే. మీరు వేగుని లేచి చాలా రాత్రి తర్వాత పండుకొంచు కష్టార్జితమైన ఆహారం తీర్చుడు వెంటనే తన ప్రియులు నిద్రించుడుగా ఆయన వారికి ఇస్తున్నాడు. కుమారుడు యెహోవాని గురించి స్వాస్థ్యము గర్భఫలం ఎంచు బహుమానమే. యవన కాలంలో పుట్టిన కుమారుడు బలవంతుల చొత్తోని బాణాల వంటి వాడు, వారితో తన అంబుల కొద్ది నింపుకున్న వాడు దండు. అట్టి వారు సిగ్గుపడిన గుమ్మములు తన విరోధులతో వాదిద్దరు. దేని స్తోత్రం. ఈ సమయంలో మరి కిరణ్ అలాగే ఝాన్సీ మరి ఉన్నారు. వారు దేవుడు ప్రేమ జరిగించిన చక్కటి బ్యూటిఫుల్ డాటర్ మహీరా కూడా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటుంది. దేవుడు గమనించండి, దేవుడు వాక్యాలు గమనించే గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం, పిల్లలు యెహోవాని గురించి స్వాస్థ్యం అని పరిశుద్ధ గ్రంథంలో రాబడినది. దేవుడు ఎప్పుడు కూడా బిడ్డలను కుమారులను కుమార్తెలు కానీ దేవుడు స్వాస్థ్యముగా ఇస్తాడు, బహుమానంగా ఇస్తాడు. దేవుడు వీరికి చక్కటి బహుమానాన్ని ఈ కుమార్తెను వీరికి అనుగ్రహింపజేశాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. వీరి వివాహం అయిన తర్వాత దాదాపు 3 years 4 years ఆల్మోస్ట్ 4 years వెయిట్ చేశారు. మరి వీరి కోసం చర్చిలో ప్రార్థన చేయడం జరిగింది. మరి బిడ్డలు కూడా ప్రార్థన చేసుకున్నారు. ఆ ప్రార్థన ఫలితంగా దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఈ రోజులో అనేక మంది కోట్లు ఆస్తున్నాయి, చాలా లక్షల కోట్లు ఉన్నాయి. కొంతమందికి సంతానం లేకుండా ఎంతో బాధపడుతున్నారు. గర్భఫలం యెహోవాని గురించి బహుమానం వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఈ బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ బహుమానాన్ని బిడ్డలందరూ కూడా ప్రభు కోసం పెంచాలి. ఈ బిడ్డ ఈ దేశానికి, కుటుంబానికి, సంఘానికి ఉపయోగకరంగా ఉండడం కోసం ఈ బిడ్డల్ని ఈ భార్య భర్తలతో కూడా పెంచవలసిన అవసరం ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో
మన బిడ్డలను ఎలా పెంచాలి, ఆ బిడ్డలో సొసైటీకి, కుటుంబానికి, మరి సంఘానికి ఎలాగా దీవెనకరంగా ఉండాలో, కుటుంబాన్ని చక్కగా బిడ్డలను పెంచడానికి ఈ పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాటలు రాయబడ్డాయి. కుటుంబ వ్యవస్థ స్ట్రాంగ్ ఉండడానికి ఈ కుటుంబ వ్యవస్థ గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా బలంగా చెప్పబడింది. కాబట్టి నేను నమ్ముతున్నాను, ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా మీరు అనుగ్రహించిన ఈ కుమార్తెను ప్రభు కోసం పెంచుతారని, ప్రభువులో బలపరుస్తారని. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది స్త్రీలు మరి వాళ్ళకి అనుగ్రహించిన బిడ్డలను భక్తులు పెంచినప్పుడు వారు దేశానికి దీవెనకరంగా ఉన్నారు, ఆస్వాదకరంగా ఉన్నారు. హన్నా అనే స్త్రీ తన కుమారుడిని సమయాన్ని పెంచినప్పుడు ఆ కుమారుడు ఆ దేశానికి దీవెన అయ్యాడు. ఒక యాజకుడుగా, ప్రవక్తగా, ఒక నాయకుడిగా అయ్యాడు. దావీదు కూడా అలాగే పెంచారు. కాబట్టి ఈ కుమార్తెను ప్రభు కోసం పెంచినట్లు బిడ్డల కోసం ప్రత్యేక ప్రార్థన. యేసుక్రీస్తు ఒకరి కులం ఉన్నప్పుడు వయస్సులో, జ్ఞానముందు, దేవుడి ఎందు, మనుషుల ఎందు వదిలాడని వాక్యంలో మనం గమనించినట్లయితే ఈ బిడ్డకి దైవదేవులతో పాటు మానవుల ఆశీర్వాదాలు కూడా కావాలి. అందుకని ఈరోజు మా కుమార్తెని బ్లెస్ అయ్యి నేను ఉద్దేశంతో మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించారు. కాబట్టి మన దైవదేవుల కోసం ప్రార్థన చేద్దాం. అలాగే ఈ బిడ్డ కోసం కూడా ప్రత్యేక ప్రార్థిద్దాం. ఈ బిడ్డ కూడా ఏలు ముద్ర ప్రపంచంలో ఎవరికి కూడా లేదు. ఈ బిడ్డకున్న ఫింగర్ ప్రింట్ ప్రపంచంలో ఎంతవరకు భూలోకంలో పుట్టిన వాళ్ళలో ఎవరికి కూడా ఈ ఫింగర్ ప్రింట్ లేదు. అంటే దేవుని దృష్టిలో ఈ బిడ్డ యూనిక్ మాట, ప్రత్యేకమైన బిడ్డ. ఈ బిడ్డలను చూసి పెంచినప్పుడు ఈ పిల్లలు వేరే పిల్లలతో కంపేర్ చేయకూడదు. ఈ బిడ్డ దేవుని దృష్టిలో ప్రత్యేక బిడ్డ, మీ దృష్టిలో ప్రత్యేక బిడ్డ. కాబట్టి ఈ లోపల ఈ బిడ్డ ఉంది, ఇంకో బిడ్డ, ఈ బిడ్డ లాంటి ఇంకో బిడ్డ లేరు. కాబట్టి ప్రత్యేక పెంచవలసిన బాధ్యత మన మీద ఉందనే విషయాన్ని ప్రత్యేక జ్ఞాపకం చేస్తూ మరి దైవ సేవకుడిగా, సంఘ కాపరిగా మేము ఈ సమయంలో మరి బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. మేము మరి దయచేసి మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. మరి వీటితో పాటు మరి మహిళ పెద్దనాన్న వాళ్ళ పెద్దమ్మ కూడా వస్తే మంచిది. పిన్ని కదా, పిన్ని బాబాయ్. అలాగే కిరణ్ వాళ్ళ యొక్క తండ్రి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి వేదిక రండి. మనందరూ కూడా బ్లెస్సింగ్ ప్రేయర్ చేయబోతున్నాం. ప్లీజ్ కమ్. వీటి కోసం ప్రత్యేకం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవగల మా ప్రభుని స్తోత్రాలు. నాయన మా సహోదరుడు కిరణ్ బట్టి వందనాలు, జాన్సీని బట్టి వందనాలు తండ్రి. ఈ బిడ్డలను ప్రేమించి అనుగ్రహించిన కుమార్తెను బట్టి వందనాలు తండ్రి. ప్రభా, దాదాపు 4 సంవత్సరాల తర్వాత తండ్రి ఈ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని గర్భం తెచ్చి ఈ బహుమానాన్ని శ్వాసం తెచ్చినందుకు వందనాలు ప్రభా. నాయన మహిళని ఏసునామములో దీవిస్తున్నాం. ఈ కుమార్తె మానసికంగా దీవించబడును గాక, ఆత్మీయంగా దీవించబడును గాక, శరీరంగా దీవించబడును గాక, అన్ని ఏరియాలో బిడ్డ దీవించబడి, జ్ఞానమందు, వయస్సులో, మనుషులు ఇప్పుడు దీవించబడుగా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్పెషల్ గ్రేస్ వచ్చిన ప్రభు ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకుని క్రమశిక్షలో దైవ చిత్తానుసారంగా పెంచడం పడిపించడం ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడు కూర్చున్న సంఘం అంతా కూడా మీ అందరూ కూడా ఫ్యామిలీ అందరూ చేసినాములో ఇవి బ్లెస్ చేస్తున్నాను. కృప నింపి నాయన బిడ్డ జీవించేందుకు కావాలని కాపుదల పద్ధతి కలిగి మంచి ఆరోగ్యవంతులు ఉండి దేశానికి, సంఘానికి, కుటుంబానికి దీవెనకరంగా కృపానికి వచ్చామని నీ స్పెషల్ గ్రేస్ ఇచ్చామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, దెబ్బోరలాగా కాచి కాపాడి నూతన సంవత్సరాన్ని దయాకిరీటికి చేరుకుంటున్నాను ప్రభా. ఈ ఫస్ట్ ఇయర్ అద్భుతంగా ముగించుకోవడానికి కృప చూపించారు. ఈ నూతన సంవత్సరం సన్నిధి పెడుతూ వచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వెళ్ళుకుంటున్నాం తండ్రి. అందరూ పరలోక ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చును భూమి మీద గాక. మనుదిరాహారము దయచేయండి. మా ఎడల అపరాధం క్షమించే ప్రకారం అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధన దగ్గర దృష్టి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన వారందరికీ ప్రత్యేకంగా ఈ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ మహిళ సన్నిధించాల్సి నుంచి దీవించి ఈ దేశానికి, కుటుంబానికి, సంఘానికి దీవెనకరంగా పెట్టి ఉన్నట్లు తన కృపతో పెట్టి నింపును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఈ సమయంలో మరి కేక్ కటింగ్ ఉంటుంది. H-A-P-P-Y, H-A-P-P-Y, H-A-P-P-Y. Happy, happy birthday. Happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. H-A-P-P-Y, H-A-P-P-Y, H-A-P-P-Y. Happy, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. నా కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది చిట్టి చిలక
చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పాదం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే ఆదమరచిపోన నిన్నే చూస్తూ ఉంటే తల్లడిల్లిపోన నిన్నే చూడకుంటే నువ్వు చెరగని ప్రేమ గుర్తు కదా అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నేను జోలపాట పాడుతుంటే నువ్వు నిదురలో జారుతుంటే చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనిలా నీ కులాల పోసే వేళలోన నేను కూడా చంటి పాపలాగా మారాం చేసేంతలా మార్చావే నన్నింతలా రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి జాబిలి జత చేరి జోలాలి అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది
శ్రీశైల రాణి ఆ చదువుల వాణి సిరిగల కళ్యాణి కలగలిసి నన్ను కరుణించిన వరమే కిలకిలవు కోణి కన్నెదుట నేడు తిరుగాడుతుంటే ఈ అరుదకు యువరాణి కనురెప్ప వేయక చూస్తున్నా నాలో ప్రాణ అల్లారు ముద్దైనా ఆకూరు ముద్దైనా నీ ప్రేమ ఎంతైనా సరిపోదంటారు. జన్మాలు ఎన్నైనా దైవాన్ని అడిగైనా నా ఇంటి పాపై నువ్వు రావాలంటాను. అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చెయ్యాలి